డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్ లో మమ్మూటి గారు మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. కాస్త స్లోగా ఉన్నప్పటికీ వెళ్లే కొద్దీ మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. స్టోరీలోకి వెళ్తే సిఐ డామినిక్ అలియాస్ మమ్ముట్టి గారు ఎక్స్ పోలీస్ ఆఫీసర్. ఉద్యోగం నుంచి విఆర్ఎస్ తీసుకుని సొంతంగా డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూ ఉంటాడు. ఆయన రెంట్కుంటున్న ఇంటి ఓనర్ కి హాస్పిటల్లో ఒక పర్సు దొరుకుతుంది. ఆమె ఆ పర్సు ఎవరిదో కనిపెడితే రెంట్ కట్టాల్సిన అవసరం లేదని డామినిక్ తో డీల్ చేసుకుంటుంది. అందువలన ఆ పర్సు ఎవరిదో కనిపెట్టడానికి సిఐ డామినిక్ ఏం చేశాడు, ఆ పర్సు ఎవరిదో కనిపెట్టిన తర్వాత అతనికి తెలిసిన విషయాలు ఏమిటి, ఆ పర్సు పోగొట్టుకున్న అమ్మాయికి కనిపించకుండా పోయిన తన బాయ్ ఫ్రెండ్కి ఉన్న సంబంధం ఏంటి, చివరికి డామినిక్ ఈ కేసును సాల్వ్ చేశాడా లేదా అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ 30 మినిట్స్ ఓపిక్గా చూస్తే తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్తో మూవీ ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఎప్పుడైతే ఇంటి ఓనర్ పర్సు దొరికిందని చెప్పి అది ఎవరిదో కనిపెట్టమని డామినిక్ ఇస్తుందో అక్కడి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నప్పటికీ చాలా లెంతీ అనిపిస్తాయి. డిటెక్టివ్ డామినిక్ సీరియస్ క్యారెక్టర్తో పాటు కామెడీని కూడా చాలా బాగా పండించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ పర్సు పోగొట్టుకున్న అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయికి ఏమైంది అనే దాని మీదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా లాస్ట్ 30 to 40 మినిట్స్ మూవీ చాలా హైలైట్ అయిందనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లే ఒక ఎత్తు అనుకుంటే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అంతకు మించి ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మమ్ముట్టి గారు న్యాచురల్ యాక్టింగ్తో చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు పర్లేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 30 మినిట్స్ ఓపిక్గా ఉంటే తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్తో మంచి థ్రిల్లింగ్గా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.